హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం పురాతన కాలం నుండి ప్రతి ఇంట్లో తయారు చేసుకొని తిన్నటటువంటి స్వీట్. ఫెస్టివల్‌కి, ఇంకా శుభకార్యాలకి కంపల్సరీ ఈ స్వీట్ అనేది చేస్తూ ఉండేవాళ్ళు. ఎంతో రుచిగా ఉండేటటువంటి స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కుండ తీసుకొని కుండలో బియ్యం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటర్ కొద్దిగా పోసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించినట్లు ఒకసారి బాగా కడిగి వాష్ చేసుకోవాలి. వాటర్ పడేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని మూత పెట్టేసేసి బాగా పొంగులొచ్చిన తర్వాత మూత తీసేసేసి బాగా కుక్ చేసుకోవాలి రైస్. టోటల్ ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 40-45 మినిట్స్ కుక్ చేసుకోవాలి మనం. ఇక్కడ నానబెట్టకుండా కుక్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి కొద్దిగా టైం తీసుకుంటది. సో, 40-40 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 5-6 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి నీళ్ళు మనం ఇంత అని చెప్పేకి కుదరదు. మనం అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం అడుగు పట్టకుండా చూసుకోవాలి. అలా కొద్ది కొద్దిగా అయినా మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఒకేసారైనా వాటర్ యాడ్ చేసుకొనేయవచ్చు. నేనిక్కడ కొద్ది కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 3 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని, ఇందులో కాజులు వేసుకొని వేయించుకొని ఇందులో వేసుకొనేసేయాలి. కుక్ అవుతున్నటటువంటి రైస్‌లో. కాజు వేయించుకున్నటటువంటి వీడియో స్కిప్ అయింది. సారీ. చేసుకోవాలి. చెప్పాను కదండీ! సో, మనకి వాటర్ ఇంత అని క్వాంటిటీ అనేది లేదు. అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పికా కోవా అంటే సప్పగా ఉన్నటటువంటి కోవా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కుక్ చేసుకోవాలి. ఒకసారి కాదు, ఒక 10, 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ పడతది. మనకి బాగా మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మొత్తం బాగా కుక్ చేసుకోవాలి. బాగా గట్టి పడేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా గట్టిగా అయిపోతూ ఉంటాది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఇంకా నీళ్లు కావాలంటే పోసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అసలు అడుగు పట్టకుండా కుక్ చేసుకోవాలి. కావాలంటే మనకి ఈ స్టేజ్‌లో లో ఫ్లేమ్‌లో పెట్టుకోవచ్చు. లేకపోతే పూర్తిగా గ్యాస్ ఆఫ్ చేసేయవచ్చు. అంతే, రెడీ. పురాతన కాలం నుండి ఇదే పద్ధతి చేసుకొని తినేవాళ్ళు. అంటే ఒక 2000 ఇయర్స్ బ్యాక్, 1000 ఇయర్ బ్యాక్ ఇలానే స్వీట్ చేసుకొని తినేవాళ్ళు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ప్రెస్ బెల్ ఐకాన్. బాయ్. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ సపోర్ట్ టు మీ. Please subscribe the channel. Bye bye. See you.